పురుషోత్తం రెడ్డి గారు 24 నెలల కాలంలో 3,63,406 కోట్ల రూపాయల అప్పు. ఎప్పుడు ఈ రాష్ట్రం చూడని పరిస్థితి. ఏంటి ఇంతటి ఆర్థిక విధ్వంసం ఏంటి? మనం ప్రజలకు చెప్పి ఓట్లు అడిగిన విధానం ఏంటి? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా నీతి ఆయోగ్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అబ్జర్వేషన్ కానీ మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దుస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో, అంటే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ సూచికగా తీసుకొస్తామో వాటిలో మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 8th ప్లేస్ ఇచ్చింది. లార్జెస్ట్ స్టేట్లో 11వ ప్లేస్ ఇచ్చింది. లార్జెస్ట్ స్టేట్లు దేశంలో ఉండేది 13. అంటే కింద నుంచి 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్తూ దానికి వాళ్ళు కారణాలు చెప్తారు. ఆ కారణాలు ఏంటంటే ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఓకే, మనం మొన్న లోక్సభలో మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని పోయినాయో చెప్పుకొచ్చే లెక్క కారణాలు ఇదే. అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఇండెక్స్ సూచికలు సరిగ్గా లేవు కాబట్టే ఇండస్ట్రీస్ రావట్లేదు, ఉన్నవి నిలబడట్లేదు. ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటే 24-25 లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్లో 8 రోజులు మినహాయించి 365 రోజుల్లో మిగిలిన అన్ని రోజులు చేబదులకు వెళ్ళారు ఆర్బీఐ దగ్గరికి. చేబదుల ద్వారా తెచ్చుకున్న అమౌంట్ 1,72,000 కోట్లు. దీనికి అక్షరాల కట్టిన వడ్డీ 303 కోట్లు. ఏది చేబదులకు, రోజువారీ చేబదుల కోసం 1,72,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. దీంట్లో 303 కోట్ల రూపాయలు చేబదుల కోసం వడ్డీ కట్టిన మొదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఆర్థిక నిర్వహణ ఎంత ఘోరంగా ఉందంటే కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి ఫస్ట్ క్వార్టర్స్, అంటే 1/4 జూన్, ఏప్రిల్, మే, జూన్ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ ఇచ్చిన లెక్కలు చూసుకుంటే చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. మనకు రెవెన్యూ అంచనా ఎంత వస్తుందని అంచనా వేశారు? దాదాపు 2,34,140 కోట్ల రూపాయలు 1 year పాటు వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనా అనుకున్నట్టుగా రావాలి అంటే మొదటి క్వార్టర్లో జూన్ వరకు 58,535 కోట్లు రావాలి. కానీ ఎంత వచ్చింది? 39,500 కోట్లు వచ్చింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు మొదటి 3 నెలల్లో ఇలా అంచనా రాలేదు. ఈ లెక్క కానీ ఇదే విధంగా కొనసాగితే 80,000-90,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుకున్న అంచనాలు రావు. 2, రెవెన్యూ లోటు 22,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఉంటుందని అసెస్మెంట్ వేస్తే మొదటి క్వార్టర్స్లోనే 23,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు కనపడింది. అంటే మొదటి క్వార్టర్స్లోనే 23,000 కోట్లు, సంవత్సరం అంతా 22,000 కోట్లు అంచనా వేస్తే మొదటి క్వార్టర్స్ వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ కింద కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ప్రకారం 75,868 కోట్ల రూపాయలు ఉంటుందని ఫైనాన్స్ మినిస్టర్ అంచనా వేస్తే మొదటి 3 నెలల్లోనే 33,618 కోట్లు డెఫిసిట్లోకి వెళ్ళిపోయారు. దీని ప్రకారం 75,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నారంటే దీని ఫలితం ఏమవుతుంది? మొదటిది, ఇండెక్స్ బాగాలేకపోవడం వల్ల, ఆర్థిక నిర్వహణ బాగలేకపోవడం వల్ల పరిశ్రమలు రావు. మేము రూపాయికి ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం, ఈ ఏలం పాట పాడితే రావు పరిశ్రమలు. ఆర్థిక నిర్వహణ బాగుంటే వస్తాయి. ఎవరైనా మనకు ఒక టీవీకి కానీ ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దానికి ఉన్న రేటింగ్ పట్టిస్తారు. ఈరోజు నీతి ఆయోగ్ కానీ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ అన్ని నివేదికలు అన్నీ ఏం చెప్తున్నాయి? ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు వస్తాయి? ఇది మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటారు. అంటే ఒక వ్యక్తి సీఎంగా ఉంటే ఆయన ఫేస్ చూసి పరిశ్రమలు కోట్ల రూపాయల పెట్టుబడులు రావా? నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్, నా ముఖం చూసే పెట్టుబడులు వస్తాయి అని విదేశాలకు వెళ్ళి మరీ చెప్తుంటారు కదా. అట్లా ఫేస్ చూసి రావా? ముఖం చూసి పెట్టుబడులు రావా? రావని మొన్న మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రావని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కదా. మనం చెప్పే లెక్కలకి వాళ్ళకి పొంతం లేదని. అవును. ఇప్పుడు ఈ దుస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లుంటుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల హామీల అమలు కోసం ఆందోళన పిలిపిస్తూ ఉంటాడు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలంటే ఎన్నికల హామీల అమలు కోసం పోరాటం పక్కన పెట్టి బడ్జెట్లో కేటాయింపుల అమలు కోసం పోరాడాలి.
అది బడ్జెట్లో ఏదైతే కేటాయించారో వాటిని అమలు చేయండి మహాప్రభు అని కొట్టాడాలి. ఎందుకు అంటున్నానంటే ఈశ్వర్ గారు, 3,32,205 కోట్లు బడ్జెట్ అంచనాతో మీరు కేటాయించేశారు. ఏ శాఖకి ఎంత ఇస్తావు, ఇరిగేషన్కి ఎంత, వాటికి ఎంత అని. దీంట్లో నాన్ ప్లాన్ బడ్జెట్ కానీ, ఉద్యోగుల జీతభత్యాలు కానీ, అప్పులకు వడ్డీలు అంతే 1,50,000 కోట్లు కడితే ఇంక ఈ అంచనా ప్రకారం మిగిలింది 1,80,000 కోట్లు. మీకు డెఫిసిట్ ఎంత వస్తూ ఉంది? 90,000 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నాం. అంటే సగానికి సగం ఆదాయం రాదు. రాకపోతే ఏం చేస్తారు? కేటాయించినట్టు అమలు చేయలేరు. అంతే కదా, మన ఆదాయం వస్తుందని మీరు కేటాయించేసినారు. అంటే సగానికి సగం మీరు కేటాయించిన బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన వాటిని అమలు చేయలేరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నుంచి ఆందోళన స్వభావం మార్చుకొని బడ్జెట్లో కేటాయించిన వాటిని అమలు చేయమని పోరాడాలి. ఎన్నికల హామీలు అనేది పోయింది. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.